ఏప్రిల్ 27 సంకటహర చతుర్థి వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. ఒక వ్యక్తి పరిచయం వల్ల కోట్లు గడిస్తారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. ఇప్పుడు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఈ సంకటహర చతుర్దశి నుండి కూడా వృశ్చిక రాశి వారికి రాజయోగం అయితే పట్టబోతుంది. వృశ్చిక రాశి వారు అనుకున్న ఫలితాలన్నీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. వద్దన్నా కూడా కోట్లు అయితే వస్తూనే ఉంటాయి. మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం అయితే ఉంటుంది. అలానే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం కూడా జరుగుతుంది. ఈ వ్యక్తి యొక్క పరిచయం కారణంగా వృశ్చిక రాశి వారు కోట్లు గడిస్తారు. ఈ వ్యక్తి మీ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి పరిచయం మీకు వివిధ రూపాల్లో ఉండవచ్చు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తులకి ఈ సమయంలో మానసికంగా ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీ వ్యాపార పార్ట్నర్లతో మీకు వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో పాత పార్ట్నర్షిప్లు అనేవి రద్దయిపోయి కొత్త పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు. వారు ఆర్థిక పరంగా మీకు ఎంతో సహాయంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా నూతన పరిచయాలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు పారిశ్రామిక పరంగా ఎంతో అభివృద్ధిని పొందుతారని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మీకు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా ఎవరైనా పలుకుబడి ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్గా కానీ లేదా మీ యొక్క స్నేహితునిగా పరిచయం అయినట్లయితే వారి ద్వారా మీరు ఎంతో కాలంగా పూర్తి చేయించుకోలేకపోతున్నటువంటి పారిశ్రామిక సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వారి సహకారంతో పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నూతన పరిచయాలు అనేవి మీ యొక్క ఉన్నతికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు గతంలో కొన్ని కాంట్రాక్టులు అయితే చేజార్చుకొని ఉంటారు. అయితే ఈ సమయంలో ఆ కాంట్రాక్టులకు మించిన కాంట్రాక్టులు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కోట్లు గడించే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం అయితే ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించేవారు మట్టిని పట్టుకున్న బంగారంగా ఉంటుంది. వారు ఎక్కడ చేపెట్టినా అక్కడ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి అయితే ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి ఈ సమయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబపర సమస్యలు కానీ ఇతర విద్యా సంబంధిత సమస్యల వల్ల ఎక్కువగా ఒత్తిడి పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు మరింత విపరీతం అవుతాయి. కాబట్టి ఒత్తిడి లేకుండా మీరు విద్యను అభ్యసించడానికి ప్రయత్నించండి. భయపడవలసిన అవసరం అయితే అస్సలు లేదు. ఈ సమయంలో విద్య పరంగా మీరు ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అనుకున్నంత మంచిగా ర్యాంకులు రాకపోయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కనీస మార్కులు అయితే మీకు లభిస్తాయి. మీరు దేనికి భయపడకుండా ముందడుగు వేసుకోవడం మంచిది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సమాజానికి సేవ చేస్తూ ముందుకు వెళ్తారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఈ సమయంలో శుభవార్తలు అయితే వింటారు. ప్రమోషన్ విషయంలో మీకు డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే గత కొంతకాలం నుండి కూడా మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి చెందక
ఒక ఉద్యోగ మార్పుల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ప్రస్తుత ఉద్యోగంలోనే అలా కొనసాగవలసి వస్తుంది. అయితే ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా 100% అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా అయితే మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఏదీ లేదు. ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృశ్చిక రాశి వారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు మీరు పూర్తిగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కుటుంబంలో వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్య మునుపటిలో మాటలు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు మీరు కావాలని తలపెట్టడం, వాటి ద్వారా బంధువులందరినీ దగ్గరగా చేర్చి మళ్ళీ మాటలు కుదర్చడం జరుగుతుంది. కుటుంబ పరంగా అయితే భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మీకు బలం మీ జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి కుటుంబ పరంగా మీకు ప్రతి విషయంలో కూడా ఎంతో సహకారంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీ జీవితంలోకి ప్రవేశించబోయే స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎంతో ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో దినదిన అభివృద్ధి అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు ఈ సమయంలో వారి ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడం జరుగుతుంది. అలానే శత్రువులు వేసేటువంటి పన్నాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతగా తెలివిగానో ఆలోచించి తిప్పికొట్టడం జరుగుతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే కళాకారులకు ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా నిరంతరం కూడా మీకు కావలసినంత డబ్బు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీరు గతంలో ఎంతో కష్టపడి ఉంటారు. అవకాశాల కొరకు కానీ ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చి ఉన్నారు. ఈ సమయంలో స్థిరాస్తులు అయితే విపరీతంగా కొనుగోలు చేస్తారు. మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా కూడా సేవింగ్స్ రూపంలో చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు వ్యక్తిగతంగా కానీ లేదా వ్యాపార పరంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. నూతన వాహన యోగం అధిక శాతం గోచరిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీలు కూడా ఎక్కువగా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. బంగారం, వెండి మొదలైన వాటిని కొనుగోలు చేయడం లేదా గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడంపై వీరు ఎక్కువగా డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు ఈ సమయంలో తరచూ శుభవార్తలు వింటూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులు కలవడం, వారితో అధిక సమయాన్ని గడుపుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు అయితే చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు కనుక ఉంటే వారికి తప్పకుండా మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.